కరీంనగర్లో కాల్పుల కలకలం సృష్టించాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇంటి సమీపంలోని పీఎంజే జ్యువెలరీ షాప్లో దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఉదయం లాకర్ల నుంచి నగలు తీసి డిస్ప్లేలో పెడుతుండగా దొంగలు షాప్లోకి చొరబడ్డారు. 2 బైకులపై వచ్చిన 5 దుండగులు సిబ్బందిపై కాల్పులు జరిపి నగలు దోచుకెళ్లారు. ఈ కాల్పుల్లో 4 జ్యువెలరీ షాప్ సిబ్బందికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. वीडियो रिकॉर्ड చేయండి తర్వాత చేయండి ठीक है आई एम स्टार्टिंग प्लीज కిందకి పెట్టండి ప్లీజ్ సలీం ఒక్కరి సార్ ఓకే ఒక 10 మినిట్స్ ముందు రెడీ చేస్తున్నారు నేను ఇంత టైం లేదు బాబు యూ హావ్ టు వర్క్ ఆల్సో ఓకే ठीक है అందరికీ నమస్కారం ఇప్పుడు ఈ రోజు కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో కరీంనగర్ టౌన్ లో అరౌండ్ 11 to 11 మధ్యలో ఒక ఆర్మ్డ్ రాబరీ ఇన్సిడెంట్ జరిగింది. దీంట్లో టోటల్ 5 అక్యూజ్డ్ అలాంగ్ విత్ పిస్టల్స్ వచ్చారు. ఇక్కడ కరీంనగర్ డిస్ట్రిక్ట్ టౌన్ లో ఉన్న పిఎంజే జ్యువెలర్ షాప్ లో ఇది ఆర్మ్డ్ రాబరీ ఈవెంట్ జరిగింది. దీంట్లో ఫస్ట్ 1 అఫెండర్ వచ్చి ఎంక్వైరీ చేశారు జ్యువెలరీ గురించి. ఆ తర్వాత ఇన్ పేర్స్ ఆఫ్ 2 మిగతా 4 కూడా వచ్చారు. మనకి సీసీటీవీ చూస్తే 5 లో 4 పర్సన్స్ కి ఫేస్ కూడా అన్కవర్డ్ ఉంది కాబట్టి ఫేస్ కూడా కనపడింది. దీని ప్రకారం మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, వాళ్ళకి ఐడెంటిఫై చేస్తున్నాము. ఇక్కడ వచ్చిన తర్వాత వీళ్ళు ఇక్కడ ఉన్న గార్డ్ కి గన్ పాయింట్ లో హోస్టేజ్ చేసి రాబరీ స్టార్ట్ చేశారు. మధ్యలో సేల్స్ మేనేజర్ అదర్ టీమ్ మెంబర్స్ దే ట్రై టు ఓవర్ పవర్ దెమ్. ఓవర్ పవర్ జరిగినప్పుడు వీళ్ళు పానిక్ అయి ఫైరింగ్ చేశారు. టోటల్ 5 పిస్టల్స్ ఉన్నాయి. 4 మనకి కార్ట్రిజ్ దొరికింది. 4 ఫైరింగ్ అయిన తర్వాత వీళ్ళు ఒక బ్యాగ్ లో సమ్ స్టోలన్ రాబ్డ్ ఐటమ్ తీసుకుని పాడిపోయారు. దీంట్లో ఉన్న విక్టిమ్స్ టోటల్ 4 ఉన్నారు. 4కి గన్ షాట్ ఇంజరీ అయింది, కానీ నాన్ ఫెటల్ ఇంజరీ ఉంది. అందరూ అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకి ట్రీట్మెంట్ నడుస్తుంది. వాళ్ళకి కూడా మేము స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నాము. ఇది కాకుండా జ్యువెలరీ షాప్ లో ఉన్న అదర్ అఫీషియల్స్ కూడా స్టాఫ్ కూడా మేము స్టేట్మెంట్ రికార్డ్ చేశాము. సీసీటీవీ కెమెరాస్ చూసి అఫెండర్స్ కి ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. వెంటనే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత 11 అఫెన్స్ అయింది. 11:20 వరకు మా టీం ఇక్కడ వచ్చింది. ఇమీడియట్లీ ఫారెన్సిక్ వ్యాన్ కూడా ఇక్కడ పంపించాము. క్లూస్ టీం వచ్చి అన్ని ఫింగర్ ప్రింట్స్ ఇక్కడ ఉన్న అదర్ ఎవిడెన్సెస్ మనకి దొరికిన బ్లాంక్ కార్ట్రిజెస్ అన్ని మేము సీజ్ చేశాము. ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. మల్టిపుల్ టీమ్స్ హ్యావ్ బీన్ ఫార్మ్. దీంట్లో అక్యూజ్ కి పట్టుకోవడానికి, సీసీటీవీ చెక్ చేయడానికి, టెక్నికల్ డీటెయిల్స్ చూడడానికి, టవర్ డంప్ రిపోర్ట్, కాల్ రికార్డ్స్ చూడడానికి, తర్వాత ఇక్కడ ఉన్న లాడ్జెస్, హోటల్స్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. రీసెంట్ జైల్లో రిలీజ్ అయిన పర్సన్ ఉంటే వాళ్ళు కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో మల్టిపుల్ టీమ్స్ హ్యావ్ బీన్ ఫార్మ్ టు ట్రేస్ ద అక్యూజ్. ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఎంతమంది విక్టిమ్స్ కి ఇంజరీ జరిగింది, బట్ ఫార్చునేట్లీ ఎవరికి ఫేటల్ ఇంజరీ జరగలేదు. ఐఎమ్ షూర్ దట్ దే విల్ రికవర్ సూన్ ఇన్ టైమ్. And Karimnagar police is devoted to public safety. We'll try our level best to apprehend the offender as soon as possible. I'll request all the media personnel to let the officers work here so that they can put more focus on their work and apprehend these victims, this accused as soon as possible. Thank you. Adi only footage చూసి we cannot tell. సీజ్ అయిన తర్వాత వాళ్ళకి పట్టిన తర్వాత మనకి తెలుస్తుంది. ఇక్కడ కేంద్ర మంత్రి ఆఫీస్ ఉంది, ఇక్కడ ఇట్లాంటి జరిగింది ఘటన. సో ఇది కొంత భయాందోళనకు గురి చేసేది చుట్టుపక్కల. పబ్లిక్ సేఫ్టీ కోసం మేము చాలా ప్రివెంటివ్ పోలీసింగ్ చేస్తున్నాము. నిన్నయి అందరికీ ఐడియా ఉంటే నిన్నయి మనకి మాస్ నాకాబందీ చెకింగ్ జరిగింది. మొత్తం డిస్టిక్ లో 34 జంక్షన్స్ లో 3 hours వరకు చెకింగ్ చేస్తాము. నిన్న రాత్రి జరిగింది. లాస్ట్ 1 week నుంచి హోటల్ లాడ్జెస్ చెకింగ్ కూడా జరుగుతుంది. కానీ ఈ టైప్ ఆఫ్ ఆఫెన్స్ ఎంత చేస్తే కూడా జరగవచ్చు. నాట్ 100% వీ కెనాట్ ఎన్ష్యూర్, కానీ జరిగిన తర్వాత ఇట్స్ అవర్ డ్యూటీ టు డిటెక్ట్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ప్రైమరీగా వీ కెనాట్ అసర్టైన్. వాళ్ళకి పట్టుకున్న తర్వాత లేకపోతే క్రిమినల్ రికార్డ్ వాళ్ళకి ఉంటే అప్పుడు వెరిఫికేషన్ అయిన తర్వాత వీ కెన్ టెల్. బట్ యాజ్ ఆఫ్ నౌ వీ కెనాట్ సే. నో ఇట్ వాస్ జనరల్ నాకాబందీ. ఇట్ వాస్ విదౌట్ ఇన్ఫర్మేషన్. జనరల్ ప్రివెంటివ్ పోలీసింగ్ చెకింగ్ అది వెరిఫికేషన్ జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ ఐ కెనాట్ ఉండవచ్చా, బట్ యాజ్ ఆఫ్ నౌ ఐ కెనాట్ టెల్. దట్ అవర్ టీమ్ ఈస్ లుకింగ్ ఆఫ్టర్. ఐ కెనాట్ టెల్ రిగార్డింగ్ ఇంటర్స్టేట్ ఆర్ Hindi and Telugu, both language they are talking.
ప్రాపర్టీ లాస్ ఇప్పటి వరకు ఇది మేనేజర్ క్యాలిక్యులేట్ చేస్తున్నారు, దాదాపు 1 kg గోల్డ్ జ్యువెలరీ వరకు ఉండవచ్చు. వీ కెన్ టెల్ ఓన్లీ ఆఫ్టర్ దేర్ ఇన్వెంటరీ చెకింగ్ ఇస్ కంప్లీట్. రెక్కింగ్ చేసిరా లేదా వీ హ్యావ్ టు వెరిఫై, ఎందుకంటే ఇప్పుడు టీమ్ ఇస్ ఇన్ రెక్కి గురించి ఐ కెన్ నాట్ టెల్ నౌ. 5 people 1 person was in mask, మిగతా 4 వితౌట్ మాస్క్ ఉన్నారు. సో వాళ్ళకి ఫేస్ కనపడింది, సో దట్ ఈస్ గుడ్ ఫర్ అస్. విల్ ట్రై టు అప్లై. సార్, ఇప్పుడు నలుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏంటి సార్ ఇప్పుడు గాయపడ్డ వాళ్ళలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందా, ఎట్లా ఉంది? ఐ టాక్ విత్ ద డాక్టర్. మేనేజర్ గారికి ఐ థింక్ అబ్డమన్ అయింది, అది హెడ్ ఇంజరీ డేంజరస్ లేదు, జస్ట్ టచ్ అయింది, లోపల పోలేదు. సిటీ స్కాన్ కూడా అన్ని బాగానే ఉంది, ఇది అవుట్ ఆఫ్ డేంజర్. ఎన్ని రౌండ్ల కాల్పులు? 4 rounds టోటల్ అయింది యాజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఏమేమి దొరికాయి సార్ మీకు ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ ఆధారాలకు సంబంధించి? 5 వెపన్స్, 4 cartridges మనకి దొరికింది. వెపన్స్ వాళ్ళు తీసుకెళ్లారు. ఇంకా ఇప్పుడు అవర్ టీమ్ ఈజ్ అన్ జాబ్ ఆఫ్ అప్రిహెండింగ్ దమ్. అది క్లారిటీ వచ్చిన తర్వాత ఓన్లీ వీ కెన్. సార్ మ్యాగజైన్ దొరికినట్టుగా తెలుస్తుంది. 1 magazine వాళ్ళ హడిబడిలో 1 magazine దే హావ్ డ్రాప్, అది కూడా దొరికింది. సార్, సిసి ఫుటేజ్ మీరు పరిశీలించినప్పుడు మీకు గతంలో వాళ్ళు ఎక్కడైనా తారసపడ్డ అది వెరిఫికేషన్ జరుగుతుంది. ప్రీవియస్ రికార్డ్ ఏమైనా ఉందా లేదా వాళ్ళు తీసుకొచ్చారు సార్ 5 వెపన్స్ 5 మెంబర్స్. ठीक है. ఇట్ ఈస్ రిక్వెస్టెడ్, ప్లీజ్ ఏమైనా ఉంటే డైరెక్ట్ మా ఆఫీసర్స్ కి అడగండి, ఏమైనా డీటెయిల్స్ మీకు అవసరం ఉంటే. బట్ ఆల్సో రిక్వెస్ట్ ఈస్ టు లెట్ ద టీమ్ వర్క్. సో అందరూ ఇక్కడ ఉంటే దెన్ ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ అవర్ మూవ్మెంట్. ठीक है, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. ఇన్ఫార్మ్ చేయండి సార్, క్లారిటీ ఇస్తే.